మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. 2025కు వీడుకోలు పలుకుతూ 2026కు స్వాగతం పలుకుతూ ప్రస్తుతానికి మనతోని మహబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ గారు ఉన్నారు. ఎలా గడిచింది 2025 ఎలా గడిచింది? క్రైమ్ రేట్ తగ్గిందా పెరిగిందా? అంటే వాళ్ళు చేసినటువంటి సర్వీస్ ఏ విధంగా ఉందని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం ఇద్దాము. నమస్తే ముందుగా మా తరపు నుంచి మా సుమన్ టీవీ తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ మీకు. సార్ 2025 ఏ విధంగా గడిచిపోయింది సార్? 2025 ఆల్మోస్ట్ 24కి కంపేర్ చేస్తే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కొరకు పోలీసింగ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. క్రైమ్ రేట్ ఆల్సో కంపేర్ టు 24 ఇట్ వాజ్ ఓన్లీ మార్జినల్ ఇంక్రీజ్. ఒక 30 to 40 కేసెస్ మాత్రమే అక్రాస్ ఆల్ హెడ్స్ ఇంక్రీజ్ అయ్యడం జరిగింది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గాంజా రిలేటెడ్ కేసెస్ కానీ అండ్ అదర్వైజ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ అండి పెంచడం జరిగిందండి. సో ఓవరాల్ ఐ షుడ్ సే లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ వాజ్ వెరీ మచ్ పీస్ఫుల్. అన్ని ఈవెంట్స్ కూడా చాలా ప్రశాంతంగా జరిగాయి. ఇన్ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా 3 phases ఉన్న ఎలక్షన్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఇంపార్షియల్గా ఎక్కడ కూడా ఇన్సిడెంట్ లేకుండా చాలా ప్రశాంతంగా జరిగాయండి. 2025లో శబరీష్ గారికి మర్చిపోయిన జ్ఞాపకాలు అంటే ఏం లేదు? ఇన్ 2025లోనా ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ 2 districts అండి, ములుగు అండ్ మహబూబాద్ 2 జిల్లాలో. అక్కడ జిల్లాలో వర్క్ చేసినప్పుడు కూడా చాలా వరకు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండే. అండ్ మనకి వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని అక్కడ ఉన్నప్పుడు వేరే ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ ఫీల్డ్ ఆఫ్ వర్క్. అక్కడ ఎల్డబ్ల్యూ ఉండే, అదంతా ఉండే. సో దాన్ని వర్క్ చేస్తున్నప్పుడు వి డిడ్ సమ్ సరెండర్స్ ఆల్సో అండ్ చాలామంది లొంగిపోయారు. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ బికాజ్ అక్కడ వాళ్ళందరూ మన పాలసీని వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళు వచ్చి జనజీవన్ శ్రవంతిలో కలిశారనేది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా మనకి సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ వల్లనే చేశాము. అది ఇట్స్ అబౌట్ గుడ్ థింగ్. అండ్ ఈ మా జిల్లాకు వచ్చినప్పుడు మనకి సర్పంచ్ ఎలక్షన్స్ అనేది చాలా ఛాలెంజింగ్ ఉండే. అండ్ జిల్లా ఫోర్స్ అంతా యంత్రాంగం అంతా మంచిగా పని చేసి ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా జరపడం అనేది చాలా సాటిస్ఫాక్షన్. 2025లో ఎస్పీ శబరీష్ గారు అంటే సమ్మక్క సారలమ్మ జాతర అనేది ముఖ్యం, అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా ప్రాముఖ్యత చెందింది. దాంట్లో కూడా మీ పాత్ర ఏ విధంగా ఉంది సార్? ఇక్కడ 2025లోనా సమ్మక్క సారక్క జాతర 24లో జరిగింది జాతర అనేది. అండ్ డెఫినెట్లీ అప్పుడు సీనియర్ ఆఫీసర్స్ సపోర్ట్ అండ్ చాలా వరకు ఫోర్స్ మొత్తం తెలంగాణ పోలీస్ నుంచి అన్ని డిస్ట్రిక్ట్ నుంచి ఫోర్స్ వస్తారు. ఆల్మోస్ట్ 10,000 to 11,000 ఫోర్స్ వరకు వచ్చారు. అండ్ అప్పుడు అక్కడ పని చేస్తున్నప్పుడు మంత్రి సీతక్క మేడం కూడా చాలా సపోర్ట్ చేశారు. సో అందరూ కలిపి అప్పుడున్న కలెక్టర్ గారు అందరూ కూడా కలిపి ఒక మంచిగా ప్లానింగ్ చేసి విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ ఎవ్రీవన్ అది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా జరిగింది. ఒక డెఫినెట్లీ ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్ అండి. జాతరలో ముఖ్య ఘట్టం చిలకలగుట్ట నుంచి సమ్మక్క బయటకు రావడంతో ఆ నేపథ్యంలో కూడా ఎస్పీ గారి బాధ్యత చాలా కీలకంగా చెప్తున్నారు. అంటే అక్కడ ఫైర్ చేసిన తర్వాతనే చిలకలగుట్ట నుంచి అమ్మగారు బయటకు వస్తుంది, భక్తులకు దర్శనమిస్తారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏముంది సార్? అది ఇట్స్ వెరీ హ్యాపీ అండి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ, అదృష్టం అనేది యాక్చువల్లీ అది రావడం అనేది. అది నాకు దక్కినందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ టైంలో కూడా ఇట్స్ నాట్ 1 person, నేను ఒక్కడనేది కాదు, అందరూ కలిసి అప్పుడున్న రో పార్టీ ఇన్ఛార్జెస్ కానీ అన్నీ ఐ షుడ్ క్రెడిట్ ఎంటైర్ థింగ్ 10,000 పోలీస్ ఫోర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ కానిస్టేబుల్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్ఐ, సిఐస్ అండ్ డిఎస్పీస్ అండ్ ఈవెన్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ ఆల్సో అందరూ కలిసి పనిచేయనందుకే అదంతా చాలా ప్రశాంతంగా జరిగింది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ. అధికారులకైతే అంటే ఆఫీసర్స్ కూడా బదిలీ అనేది సహజం. మీరు ములుగు నుంచి మహబూబాద్ ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు అంటే ములుగు జ్ఞాపకాలు ఏ విధంగా మిమ్మల్ని? ఇట్స్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎన్ ఎస్పీ అండి మా ములుగు జిల్లా అనేది. అక్కడ ఉన్నప్పుడు చాలా మంచిగా ఆఫీసర్స్ అందరూ కూడా ఇట్ వాజ్ వెరీ కోఆపరేటివ్. అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు, ప్రజలందరూ కోఆపరేట్ చేశారు. సో దానివల్ల అంతా ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా టెన్యూర్ అనేది చాలా సాటిస్ఫాక్షన్గా కంప్లీట్ చేసుకున్నాను. సో దట్స్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ. మహబూబాద్కి వచ్చారు. మహబూబాద్కి వచ్చి సుమారు 3 నెలలు సమయంగా వస్తుంది మీరు వచ్చి. మహబూబాద్లో ముఖ్యంగా దీన్ని ఎక్కువ మీ మార్క్ ఏ విధంగా ఉండబోతుంది మహబూబాద్ జిల్లాపై?
అంటే బేసికలీ ఇట్స్ అబౌట్ పబ్లిక్ సేఫ్టీ అండ్ మన డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయి, వాట్ ఈస్ ద ప్రియారిటీ అనేది, అండ్ సీఎం గారు వాట్ ఈస్ ద ప్రియారిటీ పెడతారు, ఎస్పెషలీ విత్ రిగార్డ్స్ టు గాంజా, దానికైతే జీరో టాలరెన్స్ అంటున్నారు. అండ్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడం అనేది ఇప్పుడు డీజీ సార్ అరైవ్ అలైవ్ అనే ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో మెయిన్లీ మన ఫోకస్ కూడా జిల్లాలో ఇప్పుడు ప్రభుత్వం ఇంటెన్షన్స్ ఏముంటాయో అది కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడము, ఈ నేరాల్ని యాక్సిడెంట్స్ కానీ గాంజాని తగ్గించడము అండ్ సైబర్ నేరాల్ని కూడా తగ్గించడం, ఈ దిశలోనే వర్క్ చేస్తామండి. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ ఉమెన్ సేఫ్టీ. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అనేది చాలా కంట్రోల్ చేయడం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఆ దిశలో అందరూ కూడా ఆఫీసర్స్ అంతా బాగానే పనిచేస్తున్నారు. ఆ దిశలోనే వర్క్ చేసి వీ విల్ ట్రై టు అచీవ్ ద ఆబ్జెక్టివ్. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా అనేది గిరిజన జిల్లా. ఇదంతా కొంచెం అంటే విద్య కూడా కొంచెం చాలా దూరంగా ఉంటారు. ఎక్కువ గిరిజనలో గుడంబ కానీ బెల్లం కానీ రవాణా అక్రమ దందలు కూడా సాగుతున్న నేపథ్యంలో మీరు వాటిని ఎలాంటి ముఖ్యపదం అవ్వబోతున్నారు? ఇల్లీగల్ యాక్టివిటీస్ హ్యాస్ టు బీ కంట్రోల్డ్ అండి. సో వీఆర్ హ్యావింగ్ జీరో టాలరెన్స్ పాలసీ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది. మెయిన్ థింగ్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ మై ఆఫీసర్స్ ఇస్ టు గో ఇన్ టు ద విలేజెస్. వాళ్ళు విలేజ్కి వెళ్ళాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి ఏది తప్పు ఏది సరి అనేది. ఆ రకంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఇటువైపు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏముందో అది కంట్రోల్ చేస్తూ, ఎవరు తెలిసి తప్పు చేస్తున్నారో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. తెలియని చేసిన వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళని మంచి దిశగా తీసుకెళ్ళే మనము ఇది వర్కౌట్ చేస్తున్నామండి. మహబూబాబాద్ జిల్లా అంటే వెనుకబడిన ప్రాంతమైనప్పటికీ కూడా ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఎక్కువ డ్రగ్స్కి గంజా ఇక్కడ బానిసలు అవుతున్నారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఎక్కువ స్టూడెంట్స్ పాత్ర కూడా ఎక్కువగా మోతాలో సూసైడ్ జరుగుతున్నాయి. అప్పీల్ అండి, స్టూడెంట్స్ యూత్ అనేది ఇట్స్ ఎ జనరల్ టర్మ్. అందరూ కూడా దీనికి అలవాటు పడి ఉండరు. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ దట్ ఈ యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఈ 20 to 30 ఏముంటుందో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఈ లైఫ్ని మనము ఫ్యూచర్ లైఫ్కి ప్లాన్ చేయడానికి వాడాలి, కానీ ఈ డ్రగ్స్ కానీ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో అడిక్షన్ అయ్యి అది పాడు చేసుకోవద్దు. అండ్ ఎనీ వన్ హ్యావింగ్ ఎనీ ఇష్యూ, ఈ కొంతమంది ఏంటంటే కన్జంప్షన్ చేసి ఉంటారు, పాపం వాళ్ళకి బయటికి రావాలంటే ఎట్లా చేయాలి, ఇప్పుడు పోలీస్ దగ్గరికి వెళ్తే ఏదైనా కేసు అవుతుందేమో, మమ్మల్ని కేసు చేస్తారేమో అని ఒక భయం ఉంటుంది. సో అలాంటి భయం ఏం లేకుండా డెఫినెట్లీ వాళ్ళు ఎవరికైనా అడిక్షన్ అంటే ఇది నేను డ్రగ్ అడిక్షన్ అనేది నేను బయటకు రావాలని ఎవరికైనా అనిపించిందంటే కాంటాక్ట్ అవ్వండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. బట్ డెఫినెట్లీ ఎవరైనా పెడ్లర్స్ ఉంటారో, అంటే అమ్మే వాళ్ళు ఎవరు ఉంటారో, ఎవరు సప్లయర్స్ ఉంటారో వాళ్ళందరిపైన 100% వీఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్. 24లో కంపేర్ చేస్తే 26 to 41 కేసెస్ ఈసారి ఇంక్రీజ్ అయింది. సో డెఫినెట్లీ దానికన్నా ఇంకా డబల్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. ఎవరెవరు తప్పు చేస్తున్నారో 100% పీడియాట్ కూడా పెడతామండి వాళ్ళపైన. ముఖ్యంగా మొన్న ఒక 3 దఫాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే సక్సెస్ఫుల్గా చేయించారు. నెక్స్ట్ రాబోయే ఎన్నికలు కూడా జెడ్పీటీసీ ఎన్నికలు అండ్ మన మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి. వీటి మీద మీ ప్రణాళిక ఏ విధంగా ఉంది? సర్పంచ్ ఎలక్షన్స్ 3 phases ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్ బికాస్ ప్రివెంటివ్ యాక్షన్ అనేది ఎక్కువ తీసుకున్నాం. ట్రబల్ మాంగర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని బైండ్ ఓవర్ చేయడము అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది కూడా చెక్ పోస్టులు పెట్టి అన్ని రకాల ఫేర్ అండ్ ఇంపార్షియల్గా ఎలక్షన్ నిర్వహించాము. సేమ్ థింగ్ వీ విల్ కంటిన్యూ ఫర్ ఎంపీటీసీ ఆర్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఆల్సో. ప్రివెంటివ్ యాక్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మాకు తెలుసు ఎవరెవరు కొద్దిగా ట్రబల్ మాంగర్ చేస్తారనేది. ఆల్సో కొన్ని హాట్స్పాట్ క్రిటికల్ సెన్సిటివ్ విలేజెస్ని ఐడెంటిఫై చేస్తాము. అక్కడ ఎక్కువ ఫోర్స్ డిప్లాయ్ చేసి అక్కడ కొన్ని ఫ్లాగ్ మార్చ్లు కానీ, ఎందుకంటే ప్రజలు ఎలాంటి భయం లేకుండా వచ్చి ఓట్ వేయాలి, దానికి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ని ఎన్ఫోర్స్ చేయాలంటే ఐడెంటిఫై చేయాలి క్రిటికల్ విలేజెస్ అని. అదంతా ఐడెంటిఫై చేసి మళ్ళీ ఒక కొత్త ప్లాన్ ఆఫ్ యాక్షన్స్తో వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ పీస్ఫుల్ అండి. ఫ్రెండ్లీ పోలీస్ కాస్త క్లోజ్ ఫ్రెండ్గా మారని చెప్పేసి బయట పీపుల్ ఒక టాక్ ఉంది ప్రజల్లో. అంటే పోలీసు కూడా ప్రజలకి మరీ దగ్గర అయిపోయిన నేపథ్యంలో కూడా నేరాలు పెరుగుతున్నాయి, పట్టించుకోవాలని చెప్పేసి చిన్న టాక్ నడుస్తుంది బయట. వాళ్ళకి ఏం చెప్తారు ప్రజలు? ఇట్స్ వెరీ క్లియర్ అండి. అవర్ డీజీ సార్ ఈజ్ వెరీ క్లియర్ విత్ దిస్. ఏం చెప్తారంటే ఫేర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్, ఈ 4 మనకి సార్ ఇచ్చిన ఐడియాస్. సో ఫేర్ అంటే 100% అందరినీ సమానంగా ట్రీట్ చేయాలన్నది. ఫర్మ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఎవర్ ఇట్ ఈస్ చాలా ఫర్మ్గా ఉండాలి లా ఎన్ఫోర్స్మెంట్లో. ఫ్రెండ్లీ విత్ దోస్ పీపుల్ హూ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్. వాళ్ళనే మనము ఇప్పుడు ఫ్రెండ్లీ ఇన్ ద సెన్స్ పోలీస్ స్టేషన్కి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళతో మనము
వాళ్ళకి కన్విన్స్ అయ్యే విధంగా వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకోవడము, వాళ్ళకి న్యాయం జరపడంలో వీ హ్యావ్ టు బీ ఫ్రెండ్లీ అండి. అండ్ ప్రొఫెషనల్ ఇన్ ద సెన్స్ హ్యాండ్లింగ్ ఆల్ దీస్ క్రైమ్స్, ఎవిడెన్స్ కలెక్షన్ కానీ అలాంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్ విత్ ద పబ్లిక్ అదర్వైజ్ ఆల్సో చాలా ప్రొఫెషనల్గా డీల్ చేయాలి, ప్రొఫెషనల్ పోలీస్ ఫోర్స్ ఉండాలనేది ఈ దిశలోనే మనం వర్కౌట్ చేస్తున్నామండి. చివరిగా మహబూబాద్ జిల్లా ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళకి ఎలాంటి సూచనలు, సలహాలు, జాగ్రత్త పడని చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ ఎవ్రీవన్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు న్యూ ఇయర్ అంటే ప్రతి ఒక్కరూ సమ్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని పెట్టుకుంటారు. ఆ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ని వాళ్ళు మంచిగా వాట్ ఎవర్ దే వాంట్ టు అచీవ్ ఇన్ దర్ లైఫ్ దాని గురించి వర్కౌట్ చేయండి. అండ్ ఎనీ టైప్ ఆఫ్ హెల్ప్, ఎనీ టైమ్ వీఆర్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్. ఎనీ టైమ్ డయల్ 100. మీకు మనం ఎప్పుడు కూడా పోలీస్ ఎప్పుడు మీ సేవలో ఉంటుందండి. థ్యాంక్ యూ. కదా విన్నారు కదా, ఎస్పీ శబరీష్ గారు మొత్తం ప్రజలను ఉద్దేశించి ఒక సందేశాలు పంచారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ కూడా ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి, క్రైమ్ రేట్ కూడా తగ్గించేందుకు కూడా మా పోలీసు వ్యవస్థ ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు.